Yes, all of you, good morning. So please open your notebooks. అందరు కూడా జావా నోట్బుక్ ఓపెన్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో we discussed about inheritance. లాస్ట్ క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మాట్లాడుకున్నామండి. సో వాట్ ఈస్ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, మల్టిపుల్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో నా కమింగ్ టు ద టుడే సెషన్ ఈస్ పాలిమార్ఫిజం. హెడింగ్ తీసుకోండి. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ పాలిమార్ఫిజం. రైట్. జస్ట్ వినండి, తర్వాత నేను మళ్ళీ నోట్స్ చెప్తాను, జస్ట్ వినండి. సో పాలిమార్ఫిజం అంటే ఏం లేదమ్మా, పాలిమార్ఫిజం మీన్స్ వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్. సింపుల్గా ఏం చెప్పచ్చు, వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్. అంటే అర్థం ఏంటి, చూడ్డానికి ఒకటే నేమ్ కనిపిస్తుంది, బట్ ఇట్ కెన్ బిహేవ్ లైక్ ఏ డిఫరెంట్ వేస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ పాలిమార్ఫిజం. మనమే పాలిమార్ఫిజంకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన బిహేవియర్ ఇంట్లో ఉండేటప్పుడు మన బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఆఫీస్కి వెళ్తే బిహేవియర్ వేరొకలా ఉంటుంది. ఒక టెంపుల్కి వెళ్ళారనుకోండి, టెంపుల్లో మీ బిహేవియర్ వేరేగా ఉంటుంది. సో సినిమా హాల్కి వెళ్ళాం, సినిమా హాల్లో మన బిహేవియర్ వేరేగా ఉంటుంది. సేమ్ పర్సన్ ఒకరే కదమ్మా. సో సేమ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఇంట్లో బిహేవియర్ వేరేగా ఉంటుంది, ఆఫీస్లో బిహేవియర్ మారిపోతుంది, టెంపుల్లో బిహేవియర్ మారిపోతుంది, సినిమా హాల్లో బిహేవియర్ మారిపోతుంది. సో ఇక్కడ ఒకే పర్సన్, డిఫరెంట్ బిహేవియర్స్ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్, అకార్డింగ్ టు ద ఇన్పుట్. మనకిచ్చే ఇన్పుట్ను బేస్ చేసుకొని, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని మన తలక బిహేవియర్ ఎలా అయితే మారిపోతుందో, సేమ్ మెథడ్ కూడా అంతేను, మనలాంటిదే. మెథడ్ కూడా మీరు ఇచ్చే ఇన్పుట్ను బేస్ చేసుకొని మెథడ్ తలక బిహేవియర్ని మార్చుకుంటుంది. మీరు ఇచ్చేటటువంటి ఇన్పుట్ను బేస్ చేసుకొని మెథడ్ బిహేవియర్ని మార్చుకుంటుంది. సో దాన్ని ఏమంటున్నాం అంటే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పాలిమార్ఫిజం. అయితే పాలిమార్ఫిజం అగైన్ టూ టైప్స్. సో మెథడ్ ఓవర్ లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ లోడింగ్, ఇంకోటి ఏంటమ్మా మెథడ్ ఓవర్ రైడింగ్. రెండు కూడా విత్ ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం చూద్దాం. సో మెయిన్ హెడింగ్ తీసుకోండి, పాలిమార్ఫిజం. టేక్ ద నోట్స్ తీసుకోండి. పాలిమార్ఫిజం మీన్స్, నోట్ ఇట్ డౌన్. పాలిమార్ఫిజం మీన్స్ one name with many forms. One name with many forms. కంటిన్యూషన్ ఎలా రాస్తారంటే, ఇట్ ఈస్ టూ టైప్స్. అంటే పాలిమార్ఫిజం అనేది రెండు రకాలు. ఇట్ ఈస్ టూ టైప్స్. నెంబర్ వన్ మెథడ్ ఓవర్ లోడింగ్. నెంబర్ టూ మెథడ్ ఓవర్ రైడింగ్. సో అందులో మెయిన్ హెడ్డింగ్, టూ హెడ్డింగ్స్ కదమ్మా, అందులో ఫస్ట్ హెడ్డింగ్ తీసుకోండి. ఫస్ట్ వన్ ఏంటి, మెయిన్ హెడ్డింగ్ ఏం తీసుకుంటారు, మెథడ్ ఓవర్ లోడింగ్. వినండి, ఇప్పుడు ఏం రాయొద్దు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నోట్స్ అనేది చెప్తాను. సో మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏం లేదమ్మా, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. మెథడ్ నేమ్ సేమ్ ఉండి, మెథడ్ తాలూకా నేమ్ సేమ్గా ఉండి, మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే, మెథడ్ నేమ్ సేమ్ ఉండి మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమంటున్నామండి, మెథడ్ ఓవర్ లోడింగ్ అంటున్నాం. సో ప్రాక్టికల్గా ఒకసారి చూద్దామండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. నేనేదో శాంపిల్ అని తీసుకున్నాను, మీరేం తీసుకుంటారు, మెథడ్ ఓవర్ లోడింగ్ ఎగ్జాంపుల్ 1 అని తీసుకోండి. మెథడ్ ఓవర్ లోడింగ్ ఎగ్జాంపుల్ 1 మీ ఇష్టం అండి. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, దట్ ఈస్ అప్ టు యూ. లోపల ఏవైనా ఒక 2-3 మెథడ్స్ రాద్దామండి. యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్స్ అంటే నేనేదో ఇక్కడ యాడ్ అని రాశాను కాబట్టి మీరు కూడా యాడే రాయాలని ఏం లేదండి. యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్. మీరు M1, M2, M3 ఏవైనా మీకు నచ్చిన మెథడ్ నేమ్స్ అనేవి తీసుకోండి. కాకపోతే రూల్ ఏంటండి, వాట్ ఈస్ ద రూల్ హియర్? సో ఇక్కడ మల్టిపుల్ మెథడ్స్ అనేవి విత్ సేమ్ నేమ్, అంటే ఫస్ట్ మెథడ్ నేమ్ యాడ్ ఉంటే రెండో మెథడ్ కూడా ఏముంటుందండి, యాడ్. అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, బట్ మెథడ్ సిగ్నేచర్ అనేది డిఫరెంట్గా ఉండాలి. సిగ్నేచర్ అంటే అర్థం ఏంటమ్మా, సిగ్నేచర్ అంటే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు, మీకు డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా వాటి డేటా టైప్స్లో అయినా మీకు డిఫరెన్స్ ఉండొచ్చు. దేర్ మే బి ఏ డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ దేర్ మే బి ఏ డిఫరెన్స్ ఇన్ డేటా టైప్స్లో అయినా మీకు డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఈరోజు. ఒక ఎగ్జాంపుల్లో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో డిఫరెన్స్ చూద్దాం. సో దీని నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏం చేద్దామా, డేటా టైప్స్లో కూడా మనం డిఫరెన్స్ అనేది చూద్దాం. మై ఫస్ట్ మెథడ్ ఈస్ యాడ్,
ఏడిడి యాడ్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ హియర్? దెర్ ఆర్ 2 ఆర్గ్యుమెంట్స్, ఇంట్ ఏ ఇంట్ బి, 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అవుట్పుట్ ఏముంది చూడండి, ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం కావాలి? ఏ ప్లస్ బి అనేది మనకి అవుట్పుట్ కావాలి. ఓకే, కమింగ్ టు ద సెకండ్ మెథడ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెకండ్ మెథడ్? సెకండ్ మెథడ్ ఈజ్ ఆల్సో యాడ్. ఫస్ట్ మెథడ్ తాలూకా నేమ్ యాడ్ అండి, సెకండ్ మెథడ్ నేమ్ కూడా సేమ్ యాడ్. బట్ హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ హియర్? ఇక్కడ మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయమ్మా? దెర్ ఆర్ 3 ఆర్గ్యుమెంట్స్, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి. మనకు అవుట్పుట్ ఏం కావాలండి? ద అవుట్పుట్ షుడ్ బి ఏ ప్లస్ బి ప్లస్ సి. ద అవుట్పుట్ షుడ్ బి ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ మెథడ్స్ని ఎలా కాల్ చేస్తామండి? హౌ టు కాల్ ద మెథడ్స్? మనం మెథడ్స్ కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేస్తామండి? గో టు యువర్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మెయిన్ మెథడ్లో యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీ క్లాస్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సో వాట్ ఈజ్ యువర్ క్లాస్ నేమ్? ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏం తీసుకున్నామో ఎగ్జాంపుల్గా sample2 అని ఒక క్లాస్ తీసుకున్నాం. సో యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. ఓకే, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్ హియర్? ఫర్ ఎగ్జాంపుల్ మై ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ ఎక్స్. ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసండి. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ద మెథడ్ యాడ్. యాడ్ అనే మెథడ్ని, మన మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. సో ఈ మెథడ్ని కాల్ చేసేటప్పుడు మీరు 2 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, యు ఆర్ గివింగ్ ఓన్లీ 2 ఇన్పుట్స్. మీరు 2 ఇన్పుట్స్ ఇస్తే మీకు ఏ మెథడ్ కాల్ అవుతుందండి? ఫస్ట్ మెథడ్ కాల్ అవుతుందా లేదా సెకండ్ మెథడ్ కాల్ అవుతుందా? సో 2 ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు ఇట్ విల్ కాల్ ద ఫస్ట్ మెథడ్ ఓన్లీ. ఇది వెళ్ళి ఫస్ట్ మెథడ్నే కాల్ చేస్తుందండి. సో ఎందుకంటే ఫస్ట్ మెథడ్లో మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడమ్మా? ఫస్ట్ మెథడ్లో మీకు 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. సో దట్స్ వై ఇది వెళ్ళి మీకు ఫస్ట్ మెథడ్లో కాల్ అవుతుందండి. అదే మీరు 3 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గివింగ్ 3 ఇన్పుట్స్. 3 ఇన్పుట్స్ ఇస్తే ఇప్పుడు ఈ రెండింటిలో మీకు ఏ మెథడ్ కాల్ అవుతుందండి? సెకండ్ మెథడ్ అనేది కాల్ అవుతుందండి. అర్థమైందండి? గాట్ ఇట్? సో మెథడ్ నేమ్ సేమ్ అనండి, ఇక్కడ యాడ్ అనే మెథడే, ఇక్కడ కూడా యాడ్ అనే మెథడే. బట్ మీకు డిఫరెన్స్ ఎలా వచ్చిందండి? 2 ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మెథడ్ కాల్ అవుతుంది. అదే మీరు 3 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, తనంతట అదే వెళ్ళి సెకండ్ మెథడ్ని కాల్ చేసుకుంటుంది. అది మీకు తెలియడానికి పక్కన కామెంట్ కూడా రాస్తానండి. ఇట్ విల్ కాల్ ద ఫస్ట్ మెథడ్, ఇట్ విల్ కాల్ ద సెకండ్ మెథడ్. సో మీ నోట్బుక్లో హెడింగ్ ఏం తీసుకున్నారమ్మా? మెథడ్ ఓవర్ లోడింగ్ అని తీసుకున్నారు కదా. మెథడ్ ఓవర్ లోడింగ్కి ఇది ఎగ్జాంపుల్ ఇది. సో ఐ విల్ గివ్ ద నోట్స్, చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి, నోట్ ఇట్ డౌన్. సో మెథడ్ ఓవర్ లోడింగ్ ఈజ్ నథింగ్ బట్, method overloading is nothing but method name should be same. Method name should be same, but method signature should be different. Method signature should be different. అర్థమైందమ్మా? method name should be same, but method signature should be different. That is there may be a difference in number of arguments. There may be a difference in number of arguments or there may be a difference in data types of the arguments. There may be a difference in number of arguments or there may be a difference in data types of the arguments. మనకి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చండి, లేదా వాటి డేటా టైప్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు. ప్రజెంట్ ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏం డిఫరెన్స్ ఉందండి? ఇన్ దిస్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో డిఫరెన్స్ ఇచ్చానండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకు డేటా టైప్స్లో డిఫరెన్స్ ఇచ్చి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ 2 మెథడ్స్ నేమ్స్ సేమ్ ఇచ్చానండి. ఇక్కడ యాడ్ అనే ఇచ్చాను, ఇక్కడ కూడా యాడ్ అనే ఇచ్చాను. కాకపోతే ఫస్ట్ మెథడ్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి, సెకండ్ మెథడ్లో మీకు 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో మీరు యాడ్ అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు వన్ యు ఆర్ కాలింగ్ యాడ్ మెథడ్, మీరు 2 ఇన్పుట్స్ ఇచ్చేటైతే ఇది వెళ్ళి ఫస్ట్ మెథడ్ని కాల్ చేస్తుంది. మీరు 3 ఇన్పుట్స్ ఇచ్చేటైతే ఇట్ విల్ కాల్ ద సెకండ్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే, జస్ట్ మినిట్, నేను ఈ ప్రోగ్రామ్ మీకు పంపిస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో ఇది మెథడ్ ఓవర్ లోడింగ్ అండి, ఎగ్జాంపుల్ ఇది. మెథడ్ ఓవర్లోడింగ్లో ఇది ఎగ్జాంపుల్ 1 అండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. సో ఎగ్జాంపుల్ 2 ఏం చేద్దామండి? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ 2? మెథడ్ నేమ్స్ ఏముంటుంది, సిగ్నేచర్లో ఏం డిఫరెన్స్ చేద్దామండి?
నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో కాకుండా వాటి డేటా టైప్స్లో డిఫరెన్స్ వచ్చేటట్టు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సో అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ ఓవర్లోడింగ్ ఎగ్జాంపుల్ 2 అని తీసుకుందామండి. మీ ఇష్టం అది. మెథడ్ ఓవర్లోడింగ్ ఎగ్జాంపుల్ 2 అని ఇక్కడ తీసుకోండి. ఐఎమ్ రైటింగ్ ఎట్ 2 మెథడ్స్. మెథడ్ నేమ్స్ ఏమి ఇచ్చానండి? ఫస్ట్ మెథడ్ యాడ్, సెకండ్ మెథడ్ కూడా యాడ్. ఫస్ట్ మెథడ్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడమ్మా. హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద ఫస్ట్ మెథడ్? ఫస్ట్ మెథడ్ ఈస్ హ్యావింగ్ 2 ఆర్గ్యుమెంట్స్. మరి సెకండ్ మెథడ్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయమ్మా? సెకండ్ మెథడ్లో కూడా మీకు ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్సే ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ 2 ఉన్నాయండి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. మరి డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందండి? వాటి డేటా టైప్స్లో డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ ఇంటీజర్ అండ్ ఇంటీజర్ అనేది పాస్ చేసాం. ఇక్కడ ఏం పాస్ చేసాం చూడమ్మా? డబల్ అండ్ డబల్ అనేది పాస్ చేసాం. అంటే మీరు యాడ్ అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు 2 ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చారనుకోండి, అంటే 2 హోల్ నెంబర్స్ ఇచ్చారు. సో 2 హోల్ నెంబర్స్ ఇస్తే మీకు ఏ మెథడ్ కాల్ అవుతుందండి? ఈ ఫస్ట్ మెథడ్ కాల్ అవుతుంది. అదే మీరు మెథడ్ కాల్ చేసేటప్పుడు 2 ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇచ్చారు, అంటే డెసిమల్స్ ఇచ్చారండి. సో ఇలా ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇస్తే అప్పుడు మీకు ఏ మెథడ్ కాల్ అవుతుందండి? సెకండ్ మెథడ్ అనేది కాల్. అర్థమైందమ్మా? మీరు కాల్ చేసేటప్పుడు 2 హోల్ నెంబర్స్ ఇస్తే ఫస్ట్ మెథడ్ని కాల్ చేస్తుంది. అదే మీరు 2 ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇచ్చేటైతే అప్పుడు అది దేన్ని కాల్ చేస్తుందండి? ఇట్ విల్ కాల్ ద సెకండ్ మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఇది చాలామంది ఇది ఏమైనా మెథడ్ ఓవర్ రైడింగా అని అడుగుతూ ఉంటారండి. ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ కాదండి, ఇది కూడా మీకు మెథడ్ ఓవర్ లోడింగే. స్టిల్ ఇంకా మనం ఎక్కడున్నామండి? మెథడ్ ఓవర్ లోడింగ్లోనే ఉన్నామండి. సో మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే అర్థం ఏంటండి? మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉండాలి. సిగ్నేచర్ అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా వాటి డేటా టైప్స్లో అయినా మీకు డిఫరెన్స్ ఉండొచ్చు. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో డిఫరెన్స్ అనేది చూసాం. ఇదేంటండి? ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ డేటా టైప్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ 2 ఇంటీజర్స్ ఇచ్చాను, ఇక్కడ 2 డబుల్ వాల్యూస్ అనేది ఇచ్చాను. మెథడ్స్ కాల్ చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్తామండి? గో టు యువర్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్లో యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ద ఆబ్జెక్ట్ నేమ్ కెన్ బి ఎనీథింగ్, మీ ఇష్టం అండి. ఎగ్జాంపుల్గా నేను ఆబ్జెక్ట్ నేమ్ ఎస్ అని ఇచ్చాను, మీ ఇష్టం. మీకు ఇది నచ్చకపోతే ఎక్సో వైయో జెడ్డో ఏదో ఇవ్వండి. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీఆర్ కాలింగ్ ద మెథడ్ యాడ్. సో యాడ్ అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఒకసారి ఇంటీజర్స్ పాస్ చేసి ట్రై చేయండి, ఒకసారి ఒకసారి మీరు ఫ్రాక్షనల్ నెంబర్స్ని కూడా ట్రై చేయండి. ఓకే, ఇది కూడా మీకు మెథడ్ ఓవర్ లోడింగ్లోకే వస్తుందండి. ఇట్ ఈస్ నాట్ ఎ మెథడ్ ఓవర్ రైడింగ్. ఇది ఓవర్ రైడింగ్ అయితే కాదండి. రైట్. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మెథడ్ ఓవర్ లోడింగ్. మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, సిగ్నేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఫైన్, దాన్ని పక్కన పెట్టిద్దామండి. సో నౌ టేక్ ద హెడింగ్. నెక్స్ట్ హెడింగ్ తీసుకున్నాము. సో నెక్స్ట్ హెడింగ్ ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్. నెక్స్ట్ హెడింగ్ ఏంటమ్మా? మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఏం రాయొద్దు, డోంట్ రైట్ ఎనీథింగ్, చాలా జాగ్రత్తగా వినండి. మనం ఓవర్ లోడింగ్లో ఏం చెప్పుకున్నామండి? మెథడ్ ఓవర్ లోడింగ్లో ఏం చెప్పుకున్నామండి ఇప్పటివరకు? మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, సిగ్నేచర్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పుకున్నాం, అంతే కదమ్మా? మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, సిగ్నేచర్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పాం. మరి ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూద్దామండి. ఓవర్ రైడింగ్లో మెథడ్ ఓవర్ రైడింగ్లో మెథడ్ నేమ్ సేమ్ ఉండాలండి, సిగ్నేచర్ కూడా సేమే ఉండాలి. సిగ్నేచర్ ఆల్సో మస్ట్ బి సేమ్. అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉండాలండి, సిగ్నేచర్ కూడా సేమే ఉండాలి. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ ఇన్ ఏ సింగిల్ క్లాస్. అంటే సేమ్ క్లాస్లో మీరు 2 ఆర్ మోర్ మెథడ్స్, 2 కానీ అంతకన్నా ఎక్కువ మెథడ్స్ని సేమ్ నేమ్ సేమ్ సిగ్నేచర్తో మెయింటైన్ చేయడం కుదురుతుందా అంటే దిస్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ కేస్. మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? సొల్యూషన్ ఏంటి అంటే వన్ మెథడ్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ఏ పేరెంట్ క్లాస్, అనదర్ మెథడ్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ఏ చైల్డ్ క్లాస్. ఇప్పుడు మీరు ఒక మెథడ్ని పేరెంట్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఒక మెథడ్ని చైల్డ్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందమ్మా? ఇంకొకసారి అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ప్రీవియస్గా మనం మెథడ్ ఓవర్ లోడింగ్ మాట్లాడుకున్నామండి. మెథడ్ ఓవర్ లోడింగ్లో ఏం చెప్పుకున్నామా? మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, సిగ్నేచర్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పుకున్నాం. ఓకే, అది ఫైన్. మరి ఓవర్ రైడింగ్లో ఏం చెప్తున్నామండి? మెథడ్ ఓవర్ రైడింగ్లో ఏం చెప్తున్నాం? మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి,
సిగ్నేచర్ కూడా సేమే ఉండాలి. ఇక్కడ ఏ సిగ్నేచర్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే సిగ్నేచర్ ఉండాలి అంటున్నాడండి. సిగ్నేచర్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉండాలి. వాటి డేటా టైప్స్ ఇక్కడ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా అదే కాపీ పేస్ట్ ఇక్కడ కూడా ఉండాలి అని చెప్తున్నాడు. బట్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ఏ సింగిల్ క్లాస్. ఒక సింగిల్ క్లాస్‌లో మనం అలా మెయింటైన్ చేయలేం. ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందామండి. నాకు ఒక ఇద్దరు 2 సన్స్ ఉన్నారు. ఇద్దరు అబ్బాయిలున్నారు. ఇద్దరికి ఒకటే పేరు ఎక్కడైనా పెడతామండి. ఎవరి ఫ్యామిలీ అయినా ఇద్దరికి సేమ్ ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళిద్దరి పిల్లలకి సేమ్ నేమ్ ఎవరైనా పెడతారండి? రాము, రాము అని, లేదా రమేష్, రమేష్ అని, కుమార్, కుమార్ అని ఎక్కడ కూడా ఇంపాసిబుల్ అండి. ఒకే ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలకి ఒకటే నేమ్ పెట్టడం అనేది ఎక్కడ కూడా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్ కేస్. కాకపోతే ద నేమ్ మే బీ రిపీటెడ్ ఇన్ అనదర్ ఫ్యామిలీ. వేరొక ఫ్యామిలీలో ఎక్కడో ఆ పేరు రిపీట్ అయ్యి ఉంటుంది. బట్ మన ఫ్యామిలీలోనే ఇద్దరు పిల్లలకి ఒకటే పేరు పెట్టడం అనేది ఇంపాసిబుల్. ఇక్కడ కూడా అదే చెప్తాడండి వాడు. సేమ్ క్లాస్‌లో మీరు 2 గాని అంతకన్నా ఎక్కువ మెథడ్స్‌ని సేమ్ నేమ్, సేమ్ సిగ్నేచర్‌తో మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒక మెథడ్‌ని పేరెంట్‌లో మెయింటైన్ చేయండి. వేరొక మెథడ్‌ని చైల్డ్‌లో మెయింటైన్ చేయండి అని చెప్తున్నాడు. నౌ ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. అదే ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, ఆఫ్టర్ ఎగ్జాంపుల్ నేను మీకు నోట్స్ చెప్తానండి. జస్ట్ వెయిట్ చేయండి ఇక్కడ. సో, చూడమ్మా మెథడ్ ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్. మెథడ్ ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్. ఇనీషియల్‌గా ఒక క్లాస్ తీసుకున్నా అండి. ద క్లాస్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మై క్లాస్ నేమ్ ఈస్ 1 ONE 1 అనే ఒక క్లాస్ తీసుకున్నాను. సో, 1లో M1 అనే ఒక మెథడ్ తీసుకున్నా. M1లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్? దేర్ ఈస్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంది. వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్? డేటా టైప్ ఏముందమ్మా? ద డేటా టైప్ ఈస్ ఇంటిజర్. ఇంటిజర్ డేటా టైప్ అనేది. ఫైన్. సో, మనకి అవుట్‌పుట్ ఏం కావాలంటే అండి, ద అవుట్‌పుట్ ఈస్ x ఇంటూ x అనేది మనకు అవుట్‌పుట్ కావాలి. ఓకే ఫైన్. M1 అనేది మెథడ్ అండి. లోపల ఒక ఆర్గ్యుమెంట్ ఉందండి. సో, నౌ కమింగ్ టు అనదర్ క్లాస్. వేరొక క్లాస్ ఏదైనా తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా క్లాస్ నేమ్ ఏం తీసుకున్నా అండి? ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్. ఇది ఎక్కడి నుంచి ఇన్‌హెరిట్ అవుతుందండి? ఇట్ ఈస్ ఇన్‌హెరిటెడ్ ఫ్రమ్ 1. ఇప్పుడు 1 అనేది పేరెంట్ అవుతుంది. 1 అనేది పేరెంట్ అవుతుంది. ఈ ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్ అని ఏదైతే ఈ క్లాస్ ఉందో ఇదేమవుతుందండి? ఇట్ ఈస్ ద చైల్డ్ క్లాస్. ఓకే. పేరెంట్‌లో ఏదైతే మెథడ్ ఉందో అదే మెథడ్‌ని మనం చైల్డ్‌లో కూడా మెయింటైన్ చేస్తున్నాం. అక్కడ M1, ఇక్కడ కూడా M1. సో, నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అండి. ఇక్కడ కూడా ఒక ఆర్గ్యుమెంటే. ఇక్కడ డేటా టైప్ ఇంటిజర్ అండి. ఇక్కడ కూడా మీకు డేటా టైప్ ఇంటిజర్. అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉండి మెథడ్ సిగ్నేచర్ కూడా సేమే ఉంటే, మెథడ్ సిగ్నేచర్ కూడా సేమే ఉంటే దాన్ని ఏమంటారండి? దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటున్నామండి. ఓకే ఫైన్. సో, ఇప్పుడు ఈ మెథడ్స్‌ని కాల్ చేయడం ఎలా అండి? సో, ఈ మెథడ్స్‌ని కాల్ చేయాలి అంటే గో టు యువర్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మెయిన్ మెథడ్ ఓపెనింగ్ అండి. ఇది మెయిన్ మెథడ్ క్లోజింగ్. ఇన్‌సైడ్ ద మెయిన్ మెథడ్ చాలా జాగ్రత్తగా వినండి. మీరే నాకు ఆన్సర్ చెప్పాలి. సో, ఇన్‌సైడ్ ద మెయిన్ మెథడ్ ఐయామ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ 1. 1 అనేది పేరెంటా? చైల్డా అమ్మా ఇప్పుడు? ఈ ఎగ్జాంపుల్‌లో 1 అనేది క్లాస్ 1 అనేది పేరెంటా లేదా చైల్డా? పేరెంట్. యాహ్! ఇట్ ఈస్ పేరెంట్స్. ఎ పేరెంట్ కదమ్మా! మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా! పేరెంట్. సో, ఇప్పుడు నేను పేరెంట్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఐయామ్ క్రియేటింగ్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ పేరెంట్. పేరెంట్‌కి x అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. ఈ x అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి xతో మనం M1ని కాల్ చేస్తే, అది పేరెంట్‌లో ఉన్న M1 కాల్ చేస్తుందా? లేదా చైల్డ్‌లో ఉన్న M1ని కాల్ చేస్తుందా? పేరెంట్‌లో మేము యాహ్! మనం యెస్టర్‌డే ఇన్‌హెరిటెన్స్‌లో ఏం చెప్పుకున్నామా? యెస్టర్‌డే ఇన్‌హెరిటెన్స్‌లో చైల్డ్ అనేవాడు పేరెంట్ తాలూకా ప్రాపర్టీని యాక్సెస్ చేసుకుంటాడా? లేదా పేరెంట్ అనేవాడు చైల్డ్ తాలూకా ప్రాపర్టీని యాక్సెస్ చేసుకుంటాడా యాస్ పర్ ఇన్‌హెరిటెన్స్? ఇన్‌హెరిటెన్స్ పేరెంట్ పేరెంట్ చైల్డ్ అనేవాడు పేరెంట్ యాహ్! ప్రాపర్టీ తీసుకుంటాడు. యాహ్! అమ్మ చాలా జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోండి. మనకి ఇన్‌హెరిటెన్స్‌లో ఎప్పుడూ కూడా చైల్డ్ అనేవాడే పేరెంట్ తాలూకా ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. రివర్స్‌లో అయితే పాసిబిలిటీ లేదు. రివర్స్ అంటే అర్థం ఏంటమ్మా? పేరెంట్ చైల్డ్ కెనాట్ యాక్సెస్ ద చైల్డ్. చైల్డ్ ప్రాపర్టీ. చైల్డ్. అంటే చాలా మంది బిగినర్స్ ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. తప్పు చేస్తా ఉంటారమ్మా. ఇన్‌హెరిటెన్స్‌లో రూల్ ఏంటి అంటే ఓన్లీ ద చైల్డ్ కెన్ యాక్సెస్ పేరెంట్ ప్రాపర్టీ. చైల్డ్ అనేవాడు మాత్రమే పేరెంట్ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. పేరెంట్ కెనాట్ యాక్సెస్ ద చైల్డ్ ప్రాపర్టీ. పేరెంట్ ఎట్టి పరిస్థితిలో కూడా చైల్డ్ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోలేరండి.
ఓకే. సో, ఇక్కడ నేను పేరెంట్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. పేరెంట్‌కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌తో మనం M1 కాల్ చేస్తే, అది వెళ్లి పేరెంట్‌లో ఉన్న M1నే కాల్ చేయగలుగుతుంది గానీ, అది చైల్డ్‌లో ఉన్న M1ని కాల్ చేయలేదండి. సో, అది పేరెంట్‌లో ఉన్న M1ని కాల్ చేసి మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందండి ఇక్కడ? మనం 6 అనే ఇన్‌పుట్ ఇచ్చాం కదండీ! 6 అంటే అవుట్‌పుట్ 36 ఇక్కడ 36 అనే అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు రెండో విషయానికొద్దామండి. ఐయామ్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్. ఇప్పుడు మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామా? చైల్డ్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. సో, చైల్డ్‌కి ఏదో వై అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. చైల్డ్‌కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌తో మనం M1ని కాల్ చేద్దాం. సో, చైల్డ్‌కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌తో మనం M1 కాల్ చేస్తే, అది చైల్డ్‌లో ఉన్న M1 కాల్ చేసుకుంటుందా? లేదా పేరెంట్‌లో ఉన్న M1ని కాల్ చేసుకుంటా? చైల్డ్. ఓకే. రీజన్ ఏంటి? ఒక చైల్డ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం కావడానికి. మీరొక ఇల్లు కొనుక్కున్నారండి. మీకొక ఇల్లుంది హైదరాబాద్‌లో. మీ పేరెంట్స్‌కి ఒక ఇల్లుందండి. మీ ఊర్లో, మీ విలేజ్‌లో మీ పేరెంట్స్‌కి ఒక ఇల్లుందండి. సో, ఫస్ట్ మీ ఇంట్లోనే కదండీ మీరు హైదరాబాద్‌లో ఏదైతే కొత్తగా ఇల్లు కొనుక్కున్నారో, ఆ ఇంట్లోనే కదండీ మీరు ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఒకవేళ మీకు ఇల్లు లేకపోతే, అప్పుడు మీరు ఎవరింట్లో ఉంటారండి? మీ పేరెంట్ హౌస్‌లో ఉంటారు. బట్ మీ పేరెంట్. ఇల్లు ఉన్నంత వరకు మీ ఇంట్లోనే మీరుంటారు. మీకు ఇల్లు లేకపోతేనే మీరు వెళ్లి మీ పేరెంట్ హౌస్‌ని ఉంటారండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. నా దగ్గర ఒక కారుంది. మా ఫాదర్ దగ్గర కూడా ఒక కారుందండి. నేను బయటకి వెళ్ళాలి. ఫస్ట్ నా కార్‌లోనే వెళ్ళడానికి మనం ప్రిఫర్ చేస్తాం కదండీ! పోనీ బైక్ తీసుకోండి కారొద్దు. మనకెప్పుడు మన బైకే మనకు కంఫర్ట్ కదండీ! మన ఫాదర్ బైక్ కన్నా మనం బయటికెళ్ళాలంటే మన బైక్ పట్టుకొనే బయటకి వెళ్తాం. బై మిస్టేక్ మన బైక్ అవైలబిలిటీ లేదు. మన బైక్ సర్వీసింగ్ ఇచ్చాం. అప్పుడు ఎవరి బైక్ పట్టుకెళ్తామండి? మన డాడీ బైక్ పట్టుకొనెళ్తాం. అంతేగాని బయటికెళ్ళాలని ప్రతిసారి మన డాడీ బైక్ పట్టుకొని బయటికెళ్ళం గదండీ! సో, మన బైకే గదా మనం పట్టుకొనెళ్తాం. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అమ్మ. చైల్డ్ క్లాస్‌కి మీరొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, చైల్డ్ క్లాస్‌తో మీరు మెథడ్‌ని కాల్ చేస్తే, అది వెళ్లి డైరెక్ట్‌గా ఎళ్లి పేరెంట్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేయదండి. ఫస్ట్ అదేం చెక్ చేసుకుంటుంది? చైల్డ్‌లో ఆ M1 ఉందా లేదా? చైల్డ్‌లో M1 ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. చైల్డ్‌లో M1 ఉంటే యెస్. అది చైల్డ్‌లో ఉన్న M1నే కాల్ చేసుకుంటుందండి. చైల్డ్‌లో M1 లేదనుకోండి బై మిస్టేక్. చైల్డ్‌లో M1 లేకపోతే అప్పుడు అది వెళ్లి ఎవరిని కాల్ చేస్తుందండి? దెన్ ఇట్ విల్ కాల్ ద మెథడ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద పేరెంట్. మీకు ఈజీగా ఉంటుంది. బైక్ అనే ఎగ్జాంపులే గుర్తుపెట్టుకోండమ్మా. మనం ఎప్పుడు మన బైక్ పట్టుకొని ఊరు మీద తిరగడానికే మనం ట్రై చేస్తాం. ఈవెన్ ఊరు మీదకెళ్ళినా, ఆఫీస్‌కెళ్ళినా మన ఫస్ట్ ప్రిఫరెన్స్ మన బైకే. మన బైక్ ఇంట్లో లేకపోతే సర్వీసింగ్‌కి ఇచ్చేసాం. లేదు. అప్పుడు సెకండ్ ప్రయారిటీ ఎక్కడికెళ్తామంటే మన డాడీ బైక్ పట్టుకెళ్తాం. అంతవరకు మన డాడీ బైక్ జోలికి మనం ఎళ్ళం. ఎప్పుడు మన బైకే. అంటే చైల్డ్ అనేవాడు చైల్డ్ క్లాస్‌కి మీరు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్‌తో మీరు మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు అది వెళ్లి డైరెక్ట్‌గా పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేయదండి. ఫస్ట్ అదెప్పుడు చైల్డ్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌నే కాల్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. చైల్డ్ క్లాస్‌లో ఆ మెథడ్ అవైలబిలిటీ లేనప్పుడు మాత్రమే అది పేరెంట్ క్లాస్‌లో ఉన్న M1కి వెళ్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు మనకి చైల్డ్ క్లాస్‌లో అవైలబిలిటీ ఉంది కదమ్మా! చైల్డ్ క్లాస్‌లో అవైలబిలిటీ ఉంది కాబట్టి మీకిక్కడ అవుట్‌పుట్ ఏమొస్తుంది? ద అవుట్‌పుట్ విల్ బి 6 + 6 12 అనే అవుట్‌పుట్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు అవుట్‌పుట్ ఫస్ట్ అవుట్‌పుట్ 36 వస్తుందండి. అర్థమైంది కదా కాన్సెప్ట్ జాగ్రత్తగా. సో, చూడండి ఇక్కడ యెస్. రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం పేరెంట్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసామా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి పేరెంట్ ఆబ్జెక్ట్‌తో మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు పేరెంట్ ఎప్పుడూ కూడా చైల్డ్‌లో ఉన్న మెథడ్స్‌ని యాక్సెస్ చేయడానికి రైట్స్ ఉండవు. పేరెంట్ ఓన్లీ పేరెంట్ మెథడ్స్‌ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాడు. సో, దట్స్ వై ఇక్కడ పేరెంట్ ఆబ్జెక్ట్‌తో మనం మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు మీకు 6 × 6 36 అనే అవుట్‌పుట్ వస్తుంది. 36 అదే చైల్డ్‌కి మీరొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, చైల్డ్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్‌తో మీరు M1 కాల్ చేస్తే, అది చైల్డ్‌లో ఉన్న M1 కాల్ చేసుకుంటుందండి. 6 + 6 అంటే 12 అని వస్తుందండి. బట్ మనం ఐ మీన్ లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చూసామండి, సింగిల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చూసాము. లాస్ట్ క్లాస్‌లో మనం సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్‌లో బి అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఏ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఏ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ బి. ఇవి రెండిట్లో ఏది పేరెంట్ అవుతుంది? బి అనేది పేరెంట్ అవుతుంది. ఏ అనేది చైల్డ్ అవుతుంది. చైల్డ్ అవుతుంది. చైల్డ్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశానండి. చైల్డ్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, చైల్డ్ తాలూకా ఆబ్జెక్ట్‌తో మనం M1 కాల్ చేసాం. సో, చైల్డ్ తాలూకా ఆబ్జెక్ట్‌తో మీరు M1 కాల్ చేసేటప్పుడు, అది ఎక్కడున్న M1 కాల్ చేసుకుందమ్మా యెస్టర్‌డే? అది M1 అనేది పేరెంట్‌లో ఉన్న M1ని కాల్ చేసింది. ఎందుకండి? ఇది పేరెంట్‌లో ఉన్న M1 కాల్ చైల్డ్‌లో చేసింది? చైల్డ్‌లో చైల్డ్‌లో మనం M1 ఏం అనేది క్రియేట్ చేయలేదు. లేదండి.
చైల్డ్లో మీకు M1 అనేది లేదు. సో M1 లేదు కాబట్టి అది ఎక్కడికి వెళ్ళిందండి, పేరెంట్కి వెళ్ళింది. అంతేగాని డైరెక్ట్గా అది పేరెంట్ దగ్గరికి వెళ్ళదండి. చైల్డ్లో ఆ మెథడ్ ఉంటే ఇట్ విల్ కాల్ ఫ్రమ్ ద చైల్డ్ క్లాస్ ఓన్లీ. సో వై, బికాస్ ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద చైల్డ్. ఇఫ్ ద మెథడ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గో విత్ ఏ పేరెంట్. అప్పుడే అది మీకు పేరెంట్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ చిన్న విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది మెథడ్ ఓవర్ రైడింగ్కి ఎగ్జాంపుల్. నేను దీన్ని కూడా మీకు మెయిల్కి అటాచ్ చేస్తున్నాను. సో హెడ్డింగ్ తీసుకోండి మీ నోట్బుక్లో, మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్. సో టేక్ ద నోట్స్ ఫర్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్కి నోట్స్ తీసుకోండి. మీకు ఈజీగా అర్థమవుతుందని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, దాన్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు, మీకు గుర్తుంటుందని చెప్తున్నాను అంతే. ఓకే, సో రైట్, టేక్ ద ఓకే సార్. మెథడ్ ఓవర్ రైడింగ్. ఏం రాస్తారంటే రైటింగ్ 2 or more methods, writing 2 or more methods in superclass and subclass. Now, what is the meaning of superclass and subclass? The parent and child ni చైల్డ్ సార్. సూపర్ అండ్ సబ్ అని పిలుస్తూ ఉంటారండి. ఎవరైనా మీకు సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సూపర్ క్లాస్ అంటే పేరెంట్ అని అర్థం, సబ్ క్లాస్ అంటే చైల్డ్ అని అర్థం అండి. ఓకే, సో చైల్డ్. once again I'm repeating, just చూడండి, writing 2 or more methods in superclass and subclass where the methods should have same name and same signature. Methods should have same name and same signature. ఓకే, ఇది మనకి మెథడ్ ఓవర్ రైడింగ్కి ఎగ్జాంపుల్ అండి. ఓకే, నౌ టేక్ వన్ మోర్ హెడ్డింగ్. ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకోండి. సో ద నెక్స్ట్ హెడ్డింగ్ ఈస్ ఎన్కాప్సులేషన్. ద టాపిక్ ఈస్ the process of initiating based on object. ఎన్కాప్సులేషన్. రైట్, సో ఏం లేదండి, ఈ ఎన్కాప్సులేషన్ ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే క్యాప్సిల్ అనే ఒక వర్డ్ నుంచి వచ్చింది. మనకు మెడిసిన్స్లో క్యాప్సిల్స్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. క్యాప్సిల్స్ అంటే అది ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి, లోపల మీకు బాల్స్ కనిపిస్తూ ఉంటాయి, రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్, లోపల బాల్స్ ఉంటాయండి, మనకి క్యాప్సిల్స్ ఉంటాయి మెడిసిన్స్లో. సో క్యాప్సిల్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సింపుల్లీ క్యాప్సిల్ అంటే అర్థం ఏంటండి, కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఐటమ్స్. సో దానికి క్యాప్సిల్ అంటామండి. సో ఇక్కడ కూడా సేమ్ అండి, ఎన్కాప్సులేషన్లో ఒక రెండింటి మధ్యలో మనం ఒక ఇంటర్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఏ రెండింటి మధ్యలో మీరు ఒక ఇంటర్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి? మెథడ్కి వేరియబుల్కి మధ్యలో ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడాన్ని ఏమంటామండి? ఎన్కాప్సులేషన్ అంటాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయితే ఎన్కాప్సులేషన్కి ఇంకో పేరు ఉంది, ఎవరికైనా ఐడియా ఉందమ్మా? వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ద ఎన్కాప్సులేషన్? ఎన్కాప్సులేషన్ని డేటా బైండింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారంట. ఎన్కాప్సులేషన్కి ఇంకో పేరు ఏంటండి? బ్రాకెట్లో రాసుకోండి, మెయిన్ హెడ్డింగ్ ఎన్కాప్సులేషన్, బ్రాకెట్లో డేటా బైండింగ్. సో మనం బుక్స్ బైండింగ్ చేయిస్తూ ఉంటామండి, అంతే కదా? మనం ఎప్పుడైనా బుక్స్ చిరిగిపోయినా లేదా నెంబర్ ఆఫ్ పేజెస్, మన దగ్గర కొన్ని పేజెస్ ఉన్నాయి, ప్రింట్అవుట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ తీసుకెళ్ళి బైండింగ్ షాప్లో ఇచ్చి మనం బైండింగ్ చేయిస్తూ ఉంటాం. బైండింగ్ అంటే ఏంటంటే అక్కడ మీరు ఇచ్చిన పేపర్స్ అన్నింటినీ కలిపి వాడు బైండ్ చేసి ఒక బుక్ రూపంలో మీకు ఇస్తాడండి. అంటే బైండింగ్ అంటే వాటన్నిటిని దగ్గరగా కలిపి మీకు ఇస్తాడండి, అది బైండింగ్. ఇక్కడ కూడా మనం బైండింగ్ చేస్తున్నాం. ఏ రెండింటిని బైండింగ్ చేస్తున్నాం అండి? సో యు ఆర్ గోయింగ్ టు బైండింగ్ వేరియబుల్ అండ్ మెథడ్. వేరియబుల్ని మెథడ్ని కలిపి మీరు ఒక బైండింగ్ షాప్కి ఇచ్చి బైండింగ్ చేయించి తీసుకొస్తే దాన్ని ఎన్కాప్సులేషన్ అంటున్నాం. ఇట్ ఈస్ ఎ బైండింగ్ బిట్వీన్ ఎ వేరియబుల్ అండ్ మెథడ్. వేరియబుల్ని మెథడ్ని రెండింటిని బైండింగ్ చేయడాన్ని ఎన్కాప్సులేషన్ అంటున్నాం. ఎలా బైండింగ్ చేస్తామండి? అసలు ఎందుకు బైండింగ్ చేయాలి? వై యూ హ్యావ్ టు గో విత్ అ బైండింగ్? సో బైండింగ్ ఎందుకు చేయాలో ఒకసారి చూద్దామండి. సి ఇఫ్ ద వేరియబుల్ ఈస్ ఏ highly secured variable, if the variable is a highly secured variable, then don't define your variable directly. మీరు మీ వేరియబుల్స్ని డైరెక్ట్గా డిఫైన్ చేయొద్దు అని చెప్తున్నాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదో ఇంటిజర్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది. సో ఎక్స్ అనే వేరియబుల్ మనం ఎలా డిఫైన్ చేస్తూ ఉంటామండి? సో ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇలా డైరెక్ట్గా డిఫైన్ చేస్తూ ఉంటాం. బట్ వాడు ఏం చెప్తున్నాడంటే ఇఫ్ యువర్ వేరియబుల్ ఈజ్ హైలీ సెక్యూర్డ్ వేరియబుల్, అది చాలా సెక్యూర్డ్ వేరియబుల్ అని మీరు ఫీల్ అయినట్టయితే డోంట్ డిఫైన్ ద వేరియబుల్స్ డైరెక్ట్లీ. ఇలా వేరియబుల్స్ని డైరెక్ట్గా డిఫైన్ చేయొద్దు. మరి వేరియబుల్ని డిఫైన్ చేయడానికి ఎవరి తలక హెల్ప్ తీసుకోమని చెప్తున్నాడండి? వేరియబుల్ని
డిఫైన్ చేయడానికి ఒక మెథడ్ తాలూకా హెల్ప్ తీసుకోండి. టేక్ ద హెల్ప్ ఆఫ్ మెథడ్ టు డిఫైన్ ద వేరియబుల్. సో మెథడ్ తాలూకా హెల్ప్ ఎలా తీసుకుంటామండి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ m1 అనే ఒక మెథడ్ రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ సమ్ వాయిడ్ m1 పబ్లిక్ వాయిడ్ m1 ఏదో ఒక మెథడ్ రాస్తున్నారండి. సో ఈ మెథడ్ రాసేటప్పుడు రైట్ లోపల ఈ మెథడ్కి m1 అనే మెథడ్ ఉంది చూడండి, దాని లోపల ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వండి, మీకు నచ్చిన ఆర్గ్యుమెంట్. కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్ తాలూకా డేటా టైప్ మీ వేరియబుల్ తాలూకా డేటా టైప్ కంపల్సరీ సేమ్ ఉండాలండి. మీ వేరియబుల్ తాలూకా డేటా టైప్ ఈ ఆర్గ్యుమెంట్ తాలూకా డేటా టైప్ మస్ట్ అండ్ షుడ్గా సేమ్ ఉండాలండి. సో అప్పుడే మీరు ఏం చేయగలుగుతారండి, ఆ ఎక్స్ అనే వేరియబుల్లోనికి ఈ ఏ అనే వాల్యూని పంపించగలుగుతారండి. ఈ డేటా టైప్ సేమ్ అయితేనే ఈ ఏని తీసుకెళ్ళి మీరు ఎందులో స్టోర్ చేయగలుగుతారు, ఎక్స్లో స్టోర్ చేయగలుగుతారు. ఇలా చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు మీ మెయిన్ మెథడ్లో మీ m1ని కాల్ చేస్తున్నారు. ఎలా అండి, ఏదో జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, లేదా మీ ఇష్టం ఓబీజే ఆబ్జెక్ట్ ఏదో క్రియేట్ చేసుకున్నారు మెయిన్ మెథడ్లో. ఇన్సైడ్ యువర్ మెయిన్ మెథడ్ m1ని కాల్ చేస్తున్నారు. వీఆర్ కాలింగ్ ద మెథడ్ m1 అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 300 అనే ఒక నెంబర్ ఇక్కడ ఇచ్చానండి. సో ఇక్కడ మీరు ఇచ్చే ఆ 300 అనేది ఎక్కడికి వెళ్తుందండి, ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ అది ఎక్కడికి వస్తుందండి, మళ్ళీ అది ఆ 300 అనేది వెళ్ళి ఎందులో స్టోర్ అవుతుందండి, ఫైనల్లీ దట్ 300 విల్ బి స్టోర్డ్ ఇన్ యువర్ ఎక్స్. మీ ఎక్స్ అనే వేరియబుల్లోనే మీకు అది స్టోర్ అవుతుంది. అర్థమైందమ్మా, గాట్ ఇట్. సో ఇక్కడ మీరు మెథడ్ని కాల్ చేసేటప్పుడు మెథడ్ని ఎక్కడ కాల్ చేస్తారు, మీ మెయిన్ మెథడ్లో కాల్ చేస్తారు కదా, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని m1ని కాల్ చేస్తాం. సో ఇలా మీ m1 అనే మెథడ్ కాల్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అది ఎలా వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుందండి, మీ ఎక్స్లోకి స్టోర్ అవుతుందండి. అంటే మీ వేరియబుల్లో వాల్యూని డిఫైన్ చేసేటప్పుడు ఎవరి హెల్ప్ తీసుకొని మీరు వాల్యూని డిఫైన్ చేస్తున్నారండి, ఒక మెథడ్ తాలూకా హెల్ప్ తీసుకొని ఇలా వేరియబుల్ని డిఫైన్ చేసే కాన్సెప్ట్ని ఏమంటున్నారండి, దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎన్క్యాప్సులేషన్ అంటున్నారు. బట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఎక్స్ అని కాకుండా వేరియబుల్ నేమ్ని ఎక్స్ అని కాకుండా పిన్ అని తీసుకున్నా, అంటే మీకు అర్థం కావడానికి పిఐఎన్ పిన్, ఎక్స్కి బదులుగా పిన్. వాట్ ఈస్ దిస్ పిన్? ఏం లేదండి, మనం డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వాడుతూ ఉంటాం కదండి. సో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్లో మనకి ఓల్డెన్ డేస్లో ఒక 10 years బ్యాక్, ఒక 15-20 years బ్యాక్ ఎలా ఉండేది అంటే పిన్ మీద ఒక 4 digits పిన్ అనేది మీ బ్యాంక్ వాడే ఇచ్చేవాడండి. ఒక పేపర్ మీద ఇచ్చేవాడు, ఎన్క్లోజ్ అయి ఉండేది పేపర్. ఆ రోజుల్లో వాడే మీకు ఒక పిన్ ఇచ్చేవాడండి, బ్యాంక్ వాడే. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పేపర్ని కట్ చేసి చూస్తే లోపల పిన్ ఉండేది. ఆ పిన్ మనం వాడుకునే వాళ్ళం, లేదా ఆ పిన్ని మనం రీసెట్ చేసుకునే వాళ్ళం అండి. ఇప్పుడు స్టోరీ కాదు, అది అరౌండ్ ఒక 15 years 20 years బ్యాక్ అండి. బట్ ఈ రోజుల్లో మీకు ఎవడైనా బ్యాంక్ వాడు పిన్ వాడిస్తున్నాడా, వాడు ఎవడైనా పేపర్ మీద పిన్ రాసి మీకు ఇస్తున్నాడా అంటే లేదండి. మీ పిన్ మీరే జనరేట్ చేసుకుంటున్నారు కదండి. మీ డెబిట్ కార్డ్కి లేదా మీ క్రెడిట్ కార్డ్కి పిన్ ఎప్పుడైనా బ్యాంక్ వాడు మీకు ఇచ్చాడా అంటే ఇవ్వలేదండి. మీ పిన్ని మీరే జనరేట్ చేసుకుంటున్నారు ఇంటికి వచ్చి. ఎలా జనరేట్ చేసుకుంటున్నారండి, విత్ యూజింగ్ యువర్ ఏటీఎం ఆర్ విత్ యూజింగ్ యువర్ మొబైల్ బ్యాంకింగ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. మనకు ఒక లింక్ ఉంటుందండి. లింక్ ఏంటి, జనరేట్ పిన్ అని చెప్పి ఆడొక లింక్ ఇస్తున్నాడు. మీకు లింక్ ఏమి ఇస్తున్నాడండి, జనరేట్ పిన్. మీరు జనరేట్ పిన్ అని క్లిక్ చేయగానే ఆ జనరేట్ పిన్ వెళ్ళి వెనకాతల ఏం చేస్తుందండి, ఒక మెథడ్ని కాల్ చేస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసింది జనరేట్ పిన్ అనే ఒక లింక్ అండి. ఆ జనరేట్ పిన్ అనే లింక్ మీ మొబైల్ బ్యాంకింగ్ లేదా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మీ ఏటీఎం మిషన్లోని జనరేట్ పిన్ అనే ఒక లింక్ ఇస్తున్నాడు, ఒక బటన్ ఇస్తున్నాడు. ఆ జనరేట్ పిన్ మీద మీరు క్లిక్ చేయగానే అది ఇంటర్నల్గా ఒక మెథడ్ని కాల్ చేసుకుంటుందండి. సో ఇంటర్నల్గా ఒక మెథడ్ని కాల్ చేసుకునేటప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో మీ పిన్ కోడ్ ఏదైతే ఇక్కడ మీరు 4 digits పిన్ ఏదైతే మీరు ఎంటర్ చేస్తున్నారో ఈ 4 digits పిన్ అనేది ఒక మెథడ్లో ఎంటర్ అవుతుందండి. ఆ మెథడ్లో ఎంటర్ అయ్యి ఆ మెథడ్ అనేది ఇలా కాల్ అవుతుంది. కాల్ అయ్యి అది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందండి, దట్ విల్ బి స్టోర్డ్ ఇంటూ యువర్ వేరియబుల్. మీ వేరియబుల్ ఏంటండి, మీ అకౌంట్లో పిన్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. ఆ పిన్ అనే వేరియబుల్లో వెళ్ళి అది స్టోర్ అవుతుందండి. అంటే ఇక్కడ పిన్ ఈ వేరియబుల్లో వాల్యూ, పిన్ అనే వేరియబుల్లో వాల్యూని మీ డెవలపర్ సెట్ చేయట్లేదండి, మీ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ సెట్ చేయట్లేదండి. ఎవడు సెట్ చేస్తున్నాడండి, ఈ వాల్యూని మీరే సెట్ చేసుకుంటున్నారు. సో విత్ యూజింగ్ యువర్ మొబైల్ ఆర్ విత్ యూజింగ్ యువర్ ల్యాప్టాప్ ఆర్ విత్ యూజింగ్ యువర్ ఏటీఎం మిషన్. సో అంటే ఇక్కడ ఎండ్ యూజరే వేరియబుల్లో వాల్యూని డిఫైన్ చేసుకుంటున్నాడు.
అర్థమైందండి? ఈ వేరియబుల్ వాల్యూని అండ్ యూజర్ కస్టమరే సెట్ చేసుకుంటున్నాడు. ఎలా అండి? విత్ యూజింగ్ అవర్ కాన్సెప్ట్ ఎన్కాప్సులేషన్. ఈ ఎన్కాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా వేరియబుల్ వాల్యూని మెథడ్ ద్వారా డిఫైన్ చేయొచ్చు. వేరియబుల్ వాల్యూని మెథడ్ ద్వారా డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు ఏ రెండింటికి మధ్యలో మనం ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామండి. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద మెథడ్ అండ్ వేరియబుల్. మెథడ్కి వేరియబుల్కి మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో దీన్నే మనం డేటా బైండింగ్ అంటున్నాం లేదా ఎన్కాప్సులేషన్ అంటున్నాం. ఓకే, సో దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఈజీగా అర్థమవుతుందని ఇలా చెప్పాను అంతే. సో ప్లీజ్ టేక్ ద స్మాల్ నోట్స్ ఫర్ ఎన్కాప్సులేషన్. నోట్ ఇట్ డౌన్. సో it is also called as a data binding. It is also called as a data binding. Note it down. So with using this concept, we can define a variable. We can define a variable with the help of a method. With the help of a method. We can define a variable with the help of method. అర్థమైందమ్మా? ఒక మెథడ్ తాలూకా హెల్ప్ తీసుకొని వేరియబుల్ని డిఫైన్ చేస్తాం. రైట్. సో అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను నా సిస్టంలో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో బిఫోర్ దిస్ ఎగ్జాంపుల్ మీ అందరికీ నేమింగ్ కన్వెన్షన్స్ తెలియాలమ్మా. మనం ప్రీవియస్గా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నేమింగ్ కన్వెన్షన్స్ గుర్తున్నాయా? సో నేమింగ్ కన్వెన్షన్స్ ఏం మాట్లాడుకున్నాం మనం ప్రీవియస్గా? ఒక నిమిషం. ఆ డాక్యుమెంట్ కూడా మీకు పంపించానండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి నేమింగ్ కన్వెన్షన్స్ అనేది. ఇంకో చిన్న విషయం ఏంటంటే, నేను క్లాస్కి రావడానికి ఏమైనా ఒక 2-3 మినిట్స్ లేట్ అయిపోతే మీరు వెళ్ళిపోవద్దు. ప్లీజ్ వెయిట్ ఫర్ 2-3 మినిట్స్. అంటే ఈరోజు కొంచెం నాకు లేట్ అయింది బై మిస్టేక్ 1 or 2 మినిట్స్. సో అలా ఎప్పుడైనా 1 or 2 మినిట్స్ లేదా మ్యాక్స్ 5 మినిట్స్ ఎప్పుడైనా బై మిస్టేక్ లేట్ అయితే వెళ్ళిపోవద్దు. క్లాస్ లేదనుకొని లీవ్ అయిపోవద్దు. ప్లీజ్ వెయిట్ ఫర్ మ్యాక్స్ 5 మినిట్స్. ఓకే, సి. అండ్ ఎప్పుడైనా బై మిస్టేక్ నేను రాలేకపోతే మీకు మెయిల్ పెడతానండి. బట్ 100% ఎప్పుడు క్లాస్ ఉంటుంది. బై మిస్టేక్ నేను రాలేదు అంటే మీకు మెయిల్ వస్తుంది. అంతేగాని మెయిల్ లేకుండా క్లాస్ లేదని మీరు స్కిప్ అయిపోవద్దు. ఓకే, రైట్. ఇక్కడ చూడమ్మా, మనం ప్రీవియస్గా నేమింగ్ కన్వెన్షన్ అనేది నేర్చుకున్నాం. నేమింగ్ కన్వెన్షన్స్లో ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆల్ లెటర్స్ లోవర్ కేసులో ఉంటుంది. క్లాస్ నేమ్ ఎలా ఉంటుందమ్మా? బిగినింగ్ అప్పర్ కేస్ ఉంటుంది. ఇంటర్నల్ వర్డ్ కూడా అప్పర్ కేసే ఉంటుంది. మెథడ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటండి? ఇది ఈరోజు మెయిన్గా చూడండి. మెథడ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా? బిగినింగ్ లోవర్ కేస్, ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేస్. గుర్తుపెట్టుకున్నామా? మెథడ్ అనేది బిగినింగ్ లోవర్ కేస్, ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేస్. ఓకే, అండ్ మరి వేరియబుల్కి ఏంటమ్మా? వేరియబుల్కి కూడా సేమ్ బిగినింగ్ లోవర్ కేస్, ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేస్. మరి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందండి? ఏది వేరియబుల్ ఏది మెథడ్? మీకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? వేరియబుల్కి మెథడ్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందమ్మా? మెథడ్కి ఎండింగ్లో పరాంథసిస్ ఉంటుంది. మెథడ్కి ఎండింగ్లో పరాంథసిస్ అంటే బ్రాకెట్స్ ఉంటాయి. వేరియబుల్కి ఎండింగ్లో బ్రాకెట్స్ అనేవి ఉండవు. గుర్తుపెట్టుకోనమ్మా. సో మెథడ్కి ఎండింగ్లో బ్రాకెట్స్ ఉంటాయి, వేరియబుల్కి ఎండింగ్లో బ్రాకెట్స్ ఉండవు. బట్ రూల్ అయితే సేమ్. రూల్ ఏంటమ్మా? ఇది బిగినింగ్ విత్ లోవర్ కేస్, ఎవరి ఇంటర్నల్ వర్డ్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు మన ఎగ్జాంపుల్ దానికి రిలేటెడ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. నేను ఎన్క్యాప్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ ఒక 2 నేమ్స్ ఐ మీన్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఏదో మీకు నచ్చిన వేరియబుల్స్ ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఈ వేరియబుల్స్ని డిఫైన్ చేయడానికి ఎవరి తాలూకా హెల్ప్ తీసుకుంటున్నామో, ఈ వేరియబుల్స్ని డిఫైన్ చేయడానికి మెథడ్స్ తాలూకా హెల్ప్ తీసుకుంటున్నాను. అయితే ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఇంకా మనకు 1 మినిట్ టైం ఉంది. 1 మినిట్లో ఇది కంప్లీట్ అవ్వదు. సో నేను రేపు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మీరు ప్రాక్టీస్ సెషన్కి రండమ్మా వీలైనంత వరకు. అంటే నేను ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఎవరైనా ప్రాక్టీస్ చేయకపోతే ప్లీజ్ అటెండ్ ద ప్రాక్టీస్ సెషన్. ఓకే, ఈ ప్రోగ్రామ్ అయితే రేపు చెప్తానండి. నేను పంపించడం కూడా రేపే పంపిస్తాను, ఎందుకంటే ఈరోజు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సో టుమారో ఐ విల్ సెండ్ ఇట్. ఓకే, సో మనకి ఈ వీకెండ్కి మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. డోంట్ వరీ. సో మనం మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చాం. సో 1 by 1 మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఈ రోజుకైతే ఈ క్లాస్ ఎలా స్టాప్ చేద్దాం. సో సీ ఆన్ టుమారో. ప్రాక్టీస్ సెషన్కి వచ్చే వాళ్ళందరూ కూడా లింక్ 2లో జాయిన్ అవ్వండి. రేపు మనం ఎన్కాప్సులేషన్ అనేది కంటిన్యూ చేద్దాం. ఓకే.